స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ పొందే అవకాశం వచ్చింది తప్ప బీసీలకి ఓబీసీలకి వారి జనాభా ఎంత ఉందో తెలుసుకున్నటువంటి మహత్తర భాగ్యం కలగజేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోనే చేయగలిగింది. బీహార్ కర్ణాటకలో ఇలాంటి సర్వేలు జరిగినప్పటికీ కూడా అధికారికంగా అవి టేబుల్ అవ్వలేదు. ఇలా మొట్టమొదటిసారిగా తెలంగాణ చరిత్రలో ఒక అధ్యాయం నిన్నటి రోజు ఈ రాష్ట్ర జనాభాలో ఎవరు ఎంత శాతం ఉన్నారో తెలిపే విధంగా చాలా పగడ్బందీగా శాస్త్రీయ పద్ధతిలో సుదీర్ఘమైనటువంటి అధ్యాయం చేసి సర్వే నిర్వహించడం జరిగింది. ఇవాళ ఈ రాష్ట్రంలో మైనార్టీ వెనుకబడ్డ తరగతి కలుపుకొని 56% రాష్ట్రంలో వెనుకబడ్డ తరగతుల నిష్పత్తి శాతం ఉంది అని తెలిపే విధంగా సర్వే జరిగింది. ఇది పగడ్బందీగా జరిగింది. ఎక్కడ కూడా అనుమానాలు తావు లేకుండా శాస్త్రీయ పద్ధతుల్లో అధికారికంగా సర్వే జరిగింది. వాస్తవాలు బయటకు వచ్చాయి. మేము గర్వంగా ఈ రాష్ట్రంలో 56% ఉన్నామని చెప్పుకునే విధంగా అధికారికంగా లెక్కలు బయటకు వచ్చినటువంటి సందర్భం ఇది. ఇన్నేళ్లు బీసీలకు ఏమీ చేయలేనని రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఈ బహత్తరమైనటువంటి యజ్ఞం లాంటి కార్యక్రమాన్ని చూసి ఓర్చుకోలేక నానా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. బీసీ సంఘాల వారిని తప్పుదో పట్టిస్తా ఉన్నారు. నేను మీ ద్వారా ఈ అవాస్తవాల్ని ప్రచారంలోకి తీసుకున్నటువంటి నాయకులకి ప్రశ్నిస్తా ఉన్నాను. ఏ ఆధారంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు? ఇప్పటి వరకు సర్వేనే జరగలే ఈ రాష్ట్ర జనాభా విషయంలో. దేన్ని ఆధారం చేసుకుని మీరు మాట్లాడుతూ ఉన్నారు? ఊహాజనిత సంఖ్యలతో పోల్చుకుంటూ మీరు మాట్లాడుతూ ఉన్నారు. మేము గట్టిగా చెప్తా ఉన్నాము, ఇది అధికారిక శాస్త్రీయబద్ధంగా జరిగిన సర్వే. నేను ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలకి బీసీ నాయకులకు చెప్తా ఉన్నాను, రాజకీయ నాయకులు ఉచ్చులో పడొద్దు మీరు. ఇది మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయం ఇది. మన జనాభా శాతం అధికారికంగా వ్యక్తపరిచిన సందర్భం ఇది. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి అసలు ఏమీ ఇయ్యలేని రాజకీయ పార్టీలు, ఇన్నాళ్ళు బీసీని అనగదొక్కిన రాజకీయ పార్టీలు, బీసీలంటే పడక బీసీని సర్వనాశనం చేసినటువంటి రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటే మీరు ఆ ఉచ్చులో పడొద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పొంతలనేని సంఖ్యలు తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఏ ఆధారంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు? ఏముంది మీ దగ్గర ఆధారం? మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. స్పష్టంగా జాగ్రత్తగా దాదాపు 1 లక్ష మంది పైగా ఎమ్యూనినేటర్స్ తో రోజుకు 8 నుంచి 10 ఇళ్లు మాత్రమే సర్వే చేసి పగడ్బందీగా ఈ వాస్తవాల్ని పొందుపరచడం జరిగింది. ఏవో మాటలు చెప్పి దీన్ని నీరుగార్చే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం.